గ్రానైట్ క్వారీల యజమానులు ఆందోళన బాట పట్టేందుకు సిద్దమయ్యారు. వస్తు సేవల పన్నును ఒకేసారి 2% నుండి 28% పెంచుతుండటంపై వారు మండిపడుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి 28% కాకుండా 5% కుదించాలని, లేనిచో క్వారీలను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. వస్తు సేవల పన్నులో భాగంగా గ్రానైట్ పరిశ్రమలపై 28% పన్ను విధించడంపై గ్రానైట్ క్వారీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకేసారి 2% నుండి 28% పెంచడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచుతున్న ట్యాక్స్ ను 28% నుండి 5% కుదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వారు ఆందోళన బాట పడుతున్నారు. ఇందుకోసం జిల్లా గ్రానైట్ క్వారీస్ అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 28% పన్ను, దీంతో రాబోయే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ 3 రోజుల పాటు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అంతేకాకుండా 28వ తేదీన గ్రానైట్ క్వారీలకు సంబంధించిన కార్మికులతో కలిసి యాజమాన్యాలు కలెక్టరేట్ ను ముట్టడించడంతో పాటు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు. అయినప్పటికీ కేంద్రం దిగిరాకపోతే 29వ తేదీన గ్రానైట్ క్వారీస్ యాజమాన్యాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. జూన్ 3వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే జీఎస్టీ సమావేశంలో గ్రానైట్ సంస్థలకు విధించిన పన్నును 5% తగ్గిస్తే మంచిదని, లేనిచో గ్రానైట్ క్వారీల యజమానులు నిరవధిక సమ్మెను చేపట్టనున్నారని తెలియజేశారు. గత సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డ తమకు సొంత రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సమస్యలు కొంచెం మెరుగుపడ్డాయని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో 2% ఉన్న పన్నును 28% పెంచడంతో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని జిల్లా గ్రానైట్ క్వారీస్ అసోసియేషన్ అధ్యకులు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో 250 వరకు గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయని, తామంతా బ్యాంకుల్లో వడ్డీలకు డబ్బులు తీసుకుని స్వయం ఉపాధి కింద క్వారీలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధిని కల్పించామన్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు తప్పవని తెలియజేశారు. గ్రానైట్ అంటే ఒక లగ్జరీ అని కేంద్రం భావిస్తుందని, కానీ సెరమిక్ లాగా కాకుండా మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాలకు సైతం గ్రానైట్ అందుబాటులో ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గ్రానైట్ మధ్యతరగతి వారికి సైతం అందకుండా పోతుందని, తద్వారా కొనేవారు లేక క్వారీలు మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన క్వారీ యజమానులందరూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం సమర్పించామని, కానీ ఇప్పటి వరకు దీనిపై వారి నుండి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాస్త తమపై దృష్టిని సారించి పన్నును 28% కాకుండా 5% కుదించాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో జూన్ 3వ తేదీ తర్వాత తమ క్వారీలను మూసుకుని నిరవధిక సమ్మెకు దిగక తప్పదంటున్నారు జిల్లా గ్రానైట్ క్వారీస్ అధ్యకులు. ఫర్ ఎగ్జాంపుల్ సిరమిక్ టైల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 30% లో ఉన్నది, దాన్ని తీసుకొచ్చి 28% లో పెట్టిండు. దట్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మన వాళ్ళు వచ్చే ప్రోడక్ట్ 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. మాది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అంటే మాకు 60 రూపాయల నుంచి ఇప్పుడు 80 రూపాయలకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ ఉన్న ప్రజెంట్ 30 రూపాయలది తగ్గిపోయి 29 రూపాయలు అవుతుంది. అటువంటి మా ప్రోడక్ట్ని ఎవరు కొన్నారు? తర్వాత కామన్ మ్యాన్ కు గ్రానైట్ అనేది అందుబాటులోనే ఉండదు. దానివల్ల మొత్తం డిమాండ్ తగ్గిపోతుంది. ఎవరు మా ప్రోడక్ట్ కొన్నారు? తర్వాత ఇప్పుడు మా ఉన్న ట్రేడర్స్ కానీ, తర్వాత షోరూమ్ల వాళ్ళు కానీ మా ప్రోడక్ట్ పెట్టకుండా అంతా సిరమిక్ దానికి వెళ్ళిపోతారు. అంటే సిరమిక్ అంటే ఏంది? చిన్నదంటే వాళ్ళు అనుకుంటారు. అదంతా 500,000 కోట్ల పరిశ్రమలు, ఒక్కొక్క ఫ్యాక్టరీ. మా అంతా 1.5 crores. మేము అడిగేది ఏంటంటే ఇది ఖచ్చితంగా చిన్న తరహా పరిశ్రమ. మీరు ఓన్లీ రెవెన్యూ దృష్టి కాకుండా ఎంప్లాయ్మెంట్ దృష్టి తర్వాత ఆలోచించి గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని 5% చేయాలని కోరుతున్నాం. అవగాహన రాహిత్యంతోనే కేంద్ర ప్రభుత్వ పన్నును 2% నుండి 28% పెంచారని అనుకుంటున్నామంటున్నారు క్వారీ అసోసియేషన్ అధ్యకులు సతీష్ రెడ్డి. తమను రెవెన్యూ దృష్టితో చూడకుండా ఉపాధి దృష్టితో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమపై పన్నును 28% కాకుండా 5% కుదించాలని కోరారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ డిపెండ్ అయ్యి చాలా మంది బతుకున్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే క్వారీ ఇండస్ట్రీ మీద కూడా పడుతుంది. ఎట్లా అంటే క్వారీ మైనింగ్ లా ఈ రోజు ఇప్పుడు 40% డొమెస్టిక్ బ్లాక్లు మార్క్ అవుతున్నాయి. ఒకవేళ మేము చైనా మార్కెట్ లేనప్పుడు కూడా డొమెస్టిక్ ని సర్వైవ్ అవుతాం మేము.
ఒకవేళ ఈ స్లాబ్ ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోతే డైరెక్ట్ గా క్వారీ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీన్ని పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రానైట్ క్వారీస్ అసోసియేషన్ కార్యదర్శి గంగుల ప్రదీప్, కోశాధికారి జిల్లా అశోక్, ఉపాధ్యకులు జగన్మోహన్ రావు, సిహెచ్ కిరణ్ కుమార్, కడారి శ్రీనివాస్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.